హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే టేస్టీ అయిన చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కొద్దిగా ఆనియన్, కొద్దిగా గార్లిక్, కొద్దిగా జింజర్, చిల్లీ, టొమాటో, పుదీనా అయితే కోసి అయితే పెట్టుకోవాలి. సో మేము జాలరీలో జింజర్, గార్లిక్ మరియు చిల్లీ మరియు మేము కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా మంచిగా వేసి తగినంత వాటర్ వేసి మేము మంచిగా మిక్సీ రుబ్బుకోవాలి. సో మిక్సీ రుబ్బుకొని ఇలా పేస్ట్ మాదిరి చేసుకోవాలన్నమాట. సో ఒక ప్యాన్లో ఆయిల్ వేసి మేము సాసివ గింజలు మరియు జీరా గింజలు అయితే వేసి మంచిగా కలుపుకొని మేము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని సన్న ముక్కల్ని వేసి మంచిగా వేయించుకొని సో మాకు తగినంత సాల్ట్ మరియు మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి తగినంత మాకు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలు కాస్త మంచిగా మగ్గైనాక మేము కోసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా మంచిగా వేసి మేము కలుపుకోవాలి. ఆ తర్వాత మేము రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. మిశ్రమాన్ని వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మంచిగా హీట్ చేస్తే చికెన్ కర్రీ రెడీ.